ఇక బిగ్ బాస్ షోలో అయితే మొత్తం నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది. మళ్ళా సుమన్ శెట్టి మరి ఏం చెప్తుండో ఏం లేదు ఆయన ప్రోగ్రామ్ అయితే ఆయన ఏం కనపడతలేదు సుమన్ శెట్టిది. మరి ఆయన ఎట్లా ఏం చేస్తుండో ఇంకా నేను వాళ్ళతో కనెక్ట్ కాలేకపోతున్నా, ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నాడు సుమన్ శెట్టి. మరి బిగ్ బాస్ షో మాత్రం ఇప్పుడు కొంచెం హీట్ అయిపోయింది బాగానే. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నీ ఒకరికొకరికి. మరి నెక్స్ట్ ఇంకా నామినేషన్ మొదలు కాలేదంట అని అనుకుంటుండగానే ఆ ప్రోమో రిలీజ్ అయింది. నిన్నటి వరకు అంతా ఒక్కటి అనుకున్నోళ్ళు కాస్త ఇప్పుడు వేరు అయిపోయారు. ఒక్కొక్కరు కారణాలు చెబుతూ తోటి కంటెస్టెంట్స్ని నామినేట్ చేశారు. ఈ వారం లిస్టులో ఎవరున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. అగ్ని పరీక్షలో గెలిచి వచ్చిన సామాన్యులు ప్రస్తుతం హౌస్లో ఓనర్స్గా చెలామణి అవుతున్నారు. సెలబ్రిటీలు టెంటెన్స్గా ఉన్నారు. ఈసారి ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున చేయడం ఇలాంటివి ఈసారి లేవు. బిగ్ బాస్ చెప్పిన ప్రతిసారి సామాన్యులంతా కలిసి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. అలానే సెలబ్రిటీలు కూడా తమలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. దీంతో తొలుత హౌస్లో అందరికీ ఎదురు సమాధానం చెప్తున్న సంజనాని నామినేట్ చేశారు. అలానే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాము రాథోడ్, సృష్టి వర్మని, భరణి, సంజనాని, హరీష్, సుమన్ శెట్టిని ఇలా మొత్తంగా సెలబ్రిటీలంతా నామినేషన్లో నిలిచారు. అయితే లిస్టులో ఒక్కరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో భరణి సేవ్ అయ్యారు. ఈయన ప్లేసులో సామాన్యుల నుంచి డిమాండ్ 1 నామినేషన్లో నిలిచారు. ఈసారి నామినేషన్లో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైని, సంజన గల్రాని, సృష్టి వర్మ, రాము రాథోడ్, తనుజ, ఇమాన్యుయల్, డీమన్ పవర్ ఉన్నారు. మరి వీళ్ళలో తొలివారం ఎవరు బయటికి వెళ్ళబోతున్నారని మనం వేచి చూడాలి. ఇక చాలామంది అయితే బిగ్ బాస్ కోసం చూస్తున్నారు.